ఇక హైడ్రాకు సంబంధించి అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో మనకు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్, హైడ్రాకు సంబంధించి నిజంగా అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఎఫ్టీఎల్ పరిధి, బఫర్ జోన్ పరిధికి సంబంధించి కూడా ఇంకా స్పష్టత లేని నేపథ్యంలో హైడ్రా వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు వివాదాలకు కారణమవుతుంది. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఎడపెడ నిర్మాణాలన్నీ కూల్చివేయడానికి సంబంధించి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరి నిర్మాణాలను కూల్చివేస్తున్నారు, ఎవరు టార్గెట్ గా ఇదంతా జరుగుతోందనే చర్చ కూడా ప్రధానంగా నడుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ బడా నేతలకు సంబంధించిన నిర్మాణాలు సాక్షాత్తు చెరువులోనే ఉన్నప్పటికీ కూడా వాటిని కూల్చివేస్తారా లేదా అనేది కూడా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది, హైడ్రా ఎట్లా వ్యవహరిస్తుంది అనే దానికి సంబంధించి? స్వేచ్ఛ, హైడ్రాకి సంబంధించి చూసుకున్నట్టే హైడ్రా అనేది అసెట్ ప్రొటెక్షన్ కాదు, అసెట్ క్రియేషన్ లాగా, కొంతమందికి అసెట్ క్రియేషన్ లాగా ఉండడం జరిగింది. హైదరాబాద్కు సంబంధించి చూసుకున్నట్టయితే చాలా కాలంగా ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్టయితే ఒక డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఈవీడీఎంని తీసుకురావడం జరిగింది. దీన్ని మాత్రం యాక్ట్ ప్రకారం, జిహెచ్ఎంసీకి సంబంధించిన యాక్ట్ ప్రకారం ఈవీడీఎంని తీసుకురావడం జరిగింది. దీనిలో డిజాస్టర్ అండ్ విజిలెన్స్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ రెండు కూడా ఉండడం జరుగుతుంది. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన ఈవీడీఎంకి ఏదైతే ఈవీడీఎం ప్రత్యామ్నాయంగా ఏదైతే హైడ్రాను ఓఆర్ఆర్ పరిధి వరకు విస్తరిస్తూ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉండడం జరిగిందో అది పూర్తిగా యాక్ట్కు విరుద్ధంగా తీసుకోవడం జరిగింది. దీనిపైన కూడా అటు జిహెచ్ఎంసీకి సంబంధించిన స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అంతా కూడా అటు మేయర్కు, కమిషనర్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన వాహనాలు కావచ్చు, అదే ఉద్యోగులందరినీ కూడా ఈవీడీఎంకు ఏదైతే ఈవీడీఎంకి సంబంధించిన వారందరినీ కూడా హైడ్రాకు వాడుకోవడం, అలాగే వారిని ఎటువంటి సమాచారం అటు మేయర్కు కావచ్చు, కమిషనర్కి ఇవ్వకుండా జిహెచ్ఎంసీ పరిధిలోని నిర్మాణాలను కూల్చడం పట్ల కూడా వారు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే వారందరూ కూడా కమిషనర్కు, మేయర్కు వాళ్ళు ప్రస్తుతం చెప్పాల్సిన అవసరం ఉంటుంది, కానీ చెప్పకుండానే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హైడ్రాకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇందులో చాలా మట్టుకు కూడా వారు నోటీసులు ఇవ్వకుండానే తమకు నచ్చిన వారిని వదిలిపెట్టి నచ్చని వారి పట్ల కూడా వారు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని చెప్పడం జరుగుతుంది. చెరువులను కాపాడాలి అనేది అందరూ కూడా చెప్తున్న నేపథ్యంలో దాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. చెరువులకు సంబంధించి బౌండరీ ఫిక్స్ చేయండి, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయండి, బఫర్ ఎంతో ఫిక్స్ చేయండి, అలాగే ఇప్పటి నుంచి ఏదైతే చెరువును కాపాడారో దానికి బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత మరీ ఎంక్రోచ్మెంట్ కాకుండా చూడండి అని కూడా ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. కానీ ఇందులో కొన్ని చూసుకున్నట్టయితే ఇప్పుడు నిన్న బాచ్పల్లికి సంబంధించి 14వ తేదీ నాడు 3 బిల్డింగ్స్ను కూలగొట్టడం జరిగింది, 5 ఫ్లోర్లకు సంబంధించి. దీనికి సంబంధించి దాదాపుగా వారికి 5 ఫ్లోర్లకు సంబంధించిన బిల్డింగ్లు కట్టుకోవడం జరిగింది. ఇది ఎర్రకుంటకు సంబంధించిన 134 సర్వే నంబర్లో ఎర్రకుంటకు సంబంధించిన చెరువు ఉండడం జరిగింది. అలాగే 4849 నంబర్లో 4849కి సంబంధించి వారు మ్యాప్స్కు సంబంధించి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి బిల్డర్, వారు అందరూ కూడా హెచ్ఎండిఏ పర్మిషన్గా అప్లై చేయడం జరిగింది. మనకి ఇందులో చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న తహసీల్దార్, బాచ్పల్లికి సంబంధించిన తహసీల్దార్ స్కెచ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీన్ని ఎక్కడ కూడా చెరువులోకి కాదు, కుంటలోకి కూడా ఎక్కడ రాదు అని చెప్పడం జరిగింది. అలాగే హెచ్ఎండిఏకి సంబంధించి వెబ్సైట్లో ఉన్న 134కు సంబంధించి కుంటకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉండడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఇరిగేషన్ అధికారులు కూడా తమకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే దీనికి పూర్తి స్థాయిలో వారు ఎల్ఆర్ఎస్ కూడా ఇచ్చారు అన్న ఉద్దేశం కూడా చెప్పిన నేపథ్యం. దీనికి సంబంధించి మన దగ్గర ఎల్ఆర్ఎస్ కూడా వారు చూపించడం జరిగింది. అలాగే ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్, ఏదైతే నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు ఏవైతే కావాలో ప్రతి ఒక్కటి కూడా చూపించడం జరిగింది. వన్స్ ఎల్ఆర్ఎస్ ఇచ్చిన తర్వాత అంటే పూర్తి స్థాయిలోనే అటు రెవెన్యూ కావచ్చు, ఇరిగేషన్ అందరూ అధికారులు వారందరూ కూడా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఎల్ఆర్ఎస్ ఇవ్వడం జరుగుతుంది. 2020 సంవత్సరంలో 3 ప్లాట్లకు సంబంధించిన ఎల్ఆర్ఎస్ను ఇవ్వడం జరిగింది. అటు తర్వాత వీళ్ళు హెచ్ఎండిఏకి పర్మిషన్కి వెళ్ళడం జరిగింది. అంటే గత సంవత్సరం ఎలక్షన్స్ సమయంలో వీరందరూ కూడా పర్మిషన్కి వెళ్ళడం జరిగింది. దాదాపుగా నిన్న 14వ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో ఇది కంప్లీట్ దశకు చేరుకోవడం జరిగింది. సో 14వ తారీఖు నాడు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రి ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు వచ్చి వారు తమ బిల్డింగ్ని కూల్చారు, 3 బిల్డింగ్లని చెప్తున్న నేపథ్యంలో ఎందుకు మరి అధికారులు, ఎంఆర్ఓ కావచ్చు, ప్లానింగ్ ఆఫీసర్ కావచ్చు, హెచ్ఎండిఏ కమిషనర్, ఇప్పుడున్న ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడి దానకిషోర్ ఉండడం జరిగింది, ఆయనే హెచ్ఎండిఏ కమిషనర్గా కూడా వ్యవహరించడం జరుగుతుంది. మరి వీరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారో దీనికి సంబంధించి అన్ని ఏదైతే హైడ్రాకి ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన ఫీజులు కావచ్చు, హెచ్ఎండిఏకి సంబంధించి కావచ్చు, వాటర్కి సంబంధించిన ఫీజిబిలిటీ డబ్బులన్నీ తీసుకున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించి అన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎట్లా కూలుస్తారని చెప్పడం జరిగింది. ఎందుకంటే ముందుగా నోటీస్ ఇస్తే తమకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉండడం జరిగింది ఇవన్నీ చూపించిన తర్వాత కూలుస్తే అంటే నిజంగానే ఎఫ్టీఎల్లో ఉంటే మరి ఇవన్నీ ఎందుకు వచ్చాయి అని చెప్పేసి కూడా వారు కూడా ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే మియాపూర్కి సంబంధించి మదీనాగూడ, హఫీజ్పేట్లో సంబంధించి చూసుకున్నట్లయితే ఈర్ల చెరువుకు సంబంధించి ఇక్కడ కూడా 3 ఫ్లాట్లలో కూడా సేమ్
అదేవిధంగా కూడా వారందరికీ కూడా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్కి సంబంధించిన ఎన్ఓసి లేకున్నప్పుడు కూడా చందానగర్కి సంబంధించిన సర్కిల్ అధికారులు వారందరికీ కూడా 3 అపార్ట్మెంట్లకు సంబంధించి కూడా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. కానీ వీరందరికీ కూడా ఇట్లాంటి నోటీసులు ఇవ్వకపోవడం వల్ల పర్మిషన్స్ ఉన్నప్పటికీ వారి బిల్డింగ్స్ని కూర్చోడం జరిగింది. దాదాపుగా ఎర్రకుంట బాచ్పల్లికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే చెప్పడం జరుగుతుందో ఇందులో కొంతమంది ఇంజనీరింగ్కి సంబంధించి కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వారందరూ కూడా డబ్బులు పోగేసి ఈ బిల్డింగ్ను అపార్ట్మెంట్ను కట్టుకుంటున్నామని చెప్పిన నేపథ్యం ఉంది. ఇందులో దాదాపుగా మేము 12 కోట్ల రూపాయల వరకు నష్టపోయామని చెప్తున్న నేపథ్యం. ముందుగానే తాము చెప్తే ఇవన్నీ కూడా చూపించేవారమని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. కానీ మాత్రం మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు, ఎవరో కంప్లైంట్ చేశారంటున్నారు. మరి ఇవన్నీ స్కెచ్ ఇచ్చింది ఎందుకు? ఇరిగేషన్ అధికారులు కావచ్చు ఎఫ్టీలోకి రావడం లేదు, బఫర్లో కూడా లేదు అని చెప్పిన తర్వాత కూడా ఎవరో చెప్పిన దాన్ని బట్టి మమ్మల్ని ఎందుకు చేస్తున్నారని, ఎందుకు తమ బిల్డింగ్లు కూల్చారని. ఇప్పుడు దీనికి సంబంధించి వీళ్ళ దగ్గర మరొక విషయం ఏంటి అంటే కోర్టుకు సంబంధించి వీరి దగ్గర ఏదైతే నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పేసి జనవరిలో కూడా మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందన్న ఉద్దేశం కొద్దీ ఒక ఫేక్ నోటీస్ను కూడా వారు జారీ చేయడం జరిగింది. ఎవరికి ఇచ్చారు నోటీసు అని అంటే మాత్రం వాచ్మెన్కి ఇచ్చామని చెప్పడం జరుగుతుంది. మరి వాచ్మెన్ పేరు ఏముంటుంది, సమ్ ఎక్సో జెడో ఏదో ఉండడం జరుగుతుంది. కానీ వారు ఫేక్ నోటీసులో ఏమని పెట్టారు, వాచ్మెన్ సంతకం వాచ్మెన్ అని రాయడం జరిగిందని కూడా వారు చెప్తున్న నేపథ్యం. అంటే రాజ్యం ఎవరి చేతిలో ఉంటే ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చా అనేది కూడా వారు కూడా వాపోతున్న నేపథ్యం ఉంది. సో మొత్తంగా మనకు ఉన్న డాక్యుమెంట్స్లో వాళ్ళు ఎట్లా ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు అనేది కూడా కనబడడం జరుగుతుంది. అంటే హైడ్రా అధికారులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగుల, మిగతా అంటే తహసీల్దార్ కావచ్చు, హెచ్ఎండిఏకి సంబంధించిన ప్లానింగ్ ఆఫీసర్ కావచ్చు, నిజాంపేటకు సంబంధించిన కమిషనర్ కావచ్చు, ఏసీపీ కావచ్చు, వీరందరూ కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ కదా. అంటే వారికి నాలెడ్జ్ లేదా, వీరంతా కూడా రెవెన్యూ సిబ్బంది కదా. హెచ్ఎండిఏకి సంబంధించి వీఆర్ఏ కింది స్థాయి అధికారుల నుంచి ఆర్డీఓ స్థాయి వరకు, జాయింట్ కలెక్టర్, ఎస్టేట్ ఆఫీసర్ వరకు కూడా ప్రతి ఒక్క ఆఫీసర్ ఉండడం జరుగుతుంది. మరి అందరూ కూడా వారంతా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతనే ఈ డాక్యుమెంట్స్కి సంబంధించి వారందరూ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అంటే కొన్ని చోట్ల ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులకు కొన్ని చోట్ల ఆధిపత్యం కావాలి, అదేవిధంగా రాజకీయంగా కూడా ఒక ఆధిపత్యం కావాలి. కాబట్టి ఎవరెవరినైతే గ్రిప్ లో పెట్టుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించే ఈ రాజకీయ లక్ష్యంతోనే ప్రధానంగా జరుగుతుంది. మరోవైపు ఇంతకుముందు మీరు అన్నారు ఇది అసెట్ ప్రొటెక్షన్ కాదు, అసెట్ క్రియేషన్ గా మారింది కొంతమందికి అనేసి. ఈ ఉద్దేశంతో కూడా ఇది జరుగుతుందని చాలా క్లియర్ గా భావించాల్సిన అవసరం కనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఎస్ అలాగే మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే నిన్న ఎవరికి లేకుండా తెలియకుండా ఒక మనకు ఎంతమంది కూల్చడం జరిగింది, 45 మెంబర్స్కి సంబంధించిన అసెట్స్ అన్నీ కూడా కూల్చడం జరిగిందని కూడా ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో అంటే ఇది గవర్నమెంట్కు సబ్మిట్ చేసిందని చెప్పారు, కానీ మీడియాకి ఎట్లా లీక్ అయింది అనేది కూడా అంటే కావాల్సుకుని లీక్ చేయడం జరిగింది. దీంట్లో కూడా అంటే సామాన్యులు కావచ్చు, మిగతా వారందరూ భయపడే విధంగా కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తాము ఎవరెవరి కూల్చాం బడాబాబులకు సంబంధించి కూడా కొద్దిమంది ఎవరైతే తమకు పడకపోవడం వారికి సంబంధించిన రాజకీయ ప్రత్యర్థులు ఎవరో ఉండడం జరిగింది, వారికి సంబంధించిన పేర్లతో సహా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కేంద్ర మంత్రి పల్లం రాజుకు సంబంధించిన వాటిని కూడా కూల్చాం, మిగతా బీఆర్ఎస్కి సంబంధించిన పెద్ద పెద్ద లీడర్లకు సంబంధించిన వాళ్ళు కూర్చాం. అంటే నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాం, మీ సంగతి ఏంటి అనేది కూడా వారిని భయపెట్టే విధంగా కూడా ఈ మనకు ఇచ్చిన 45 అసెట్స్కి సంబంధించి వారు ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా వాళ్ళందరినీ రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు వారందరినీ కూడా భయపెట్టే విధంగానే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే నోటీసులు ఇవ్వడం జరుగుతుందో ఇంతకుముందు వాళ్ళని భయపెట్టి తమ పార్టీలోకి చేర్చుకోవడం కావచ్చు, భయపెట్టే విధంగా వారందరినీ కూడా చేయాలన్న ఉద్దేశం కొద్దీ ఇవన్నీ కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగానే వారందరూ కూడా చెప్తున్న నేపథ్యం ఒకటే ఉంది. ఎందుకంటే ఓఆర్ఆర్ వరకే జీవో 99 ప్రకారం లాస్ట్ జూలై 19th రోజున ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి జీవో కాపీని కూడా. కానీ అప్పటి వరకు ఓఆర్ఆర్ వరకే పరిధి ఉండడం జరిగింది. కానీ ఓఆర్ఆర్ పరిధి దాటి అటు గండిపేటకి వెళ్ళడం జరిగింది. గండిపేట తర్వాత ఉన్న ఎక్కడెక్కడైతే వేరే ఫామ్ హౌసెస్ కావచ్చు, మిగతా వేరే వాళ్ళు ఉండడం జరిగిందో వారికి సంబంధించిన వ్యక్తులు కాకుండా ప్రత్యర్థులైన వారిపైన కూడా పడడం జరుగుతుంది. మీ పరిధి ఏంది, పరిధి ఓఆర్ఆర్ వరకు ఉన్నప్పుడు పరిధి దాటి ఎందుకు వెళ్తున్నారని కూడా కోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది. లీగల్గా మీరు ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, అర్బన్ ఏదైతే యూఎల్బీస్లో ఏ విధంగానైతే మీరు నోటీసులు అంటే నిర్మాణాలను అక్రమంగా ఉన్న వాటిని కూల్చాలంటే నోటీసులు ఇస్తారు కదా, ఆ నోటీసులు ఇచ్చి ఆ పద్ధతి ప్రకారం పోండి అని కూడా మొన్ననే కోర్టు కూడా చివాట్లు పెట్టింది. కానీ అది కాకుండా వితౌట్ నోటీసెస్ అవన్నీ కూడా చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. గతంలో చూసుకున్నట్టయితే అట్లా కాకుండా చెరువులు ఎంక్రోచ్ కాకుండా వాటన్నింటి కూడా సిఎస్ఆర్ కింద బండ్స్ నిర్మించడం కాబట్టి వాటన్ని చేయడం జరిగింది. కానీ వీరందరూ కూడా అసెట్ క్రియేషన్స్ కోసమే వారందరినీ కూడా భయపెట్టాలి అన్న ఉద్దేశం కొద్దీ మేము రావడం జరుగుతుంది. ఏదైతే గండిపేటలో ఉన్న విలాస్ కావచ్చు వీటన్నిటిని కూలగొట్టడం జరిగిందని చెప్తున్న నేపథ్యం. సో దీంట్లో భాగంగానే ఇప్పుడే సందుట్లో స్థలమే అన్నట్టు జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, హెచ్ఎండికి సంబంధించిన కొందరు అధికారులు ఎవరైతే నిర్మాణాలు చేపట్టడం జరిగిందో దాన్ని హైడ్రా
సీజ్ చేసిందని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. మీరు వెళ్ళి జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, లేకపోతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కలవండి అని చెప్తున్న నేపథ్యం. ఎందుకంటే వీరందరూ కూడా అటు ఇటు తిరిగిన తర్వాత లాస్ట్కి మళ్ళీ ఆ డీసీ కావచ్చు, టౌన్ ప్లానింగ్ అధికారులకు వచ్చిన తర్వాత సెటిల్మెంట్ మాట్లాడుకోవాలి అన్న ఉద్దేశం కొద్ది కనబడుతుంది. దాదాపుగా ఒక ఫ్లోర్కి 5 లక్షలు అడుగుతున్న సందర్భాలు కూడా కనబడుతున్నాయి. ఇందులో భాగంగానే నిన్న ఆల్వాల్లో ఒక సంఘటన జరిగింది. ఏదైతే రెసిడెన్షియల్ యూసేజ్ని కమర్షియల్గా వాడుతున్న దాన్ని డీసీ దానికి సంబంధించి సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే హైడ్రా అంటే జిహెచ్ఎంసీ డీసీ సీజ్డ్ అని ఉన్న బిల్డింగ్ని హైడ్రా కమిషనర్ సీజ్ చేశారని కూడా వారికి చెప్తూ వాళ్ళందరినీ కూడా రోడ్డు పక్కన వారందరినీ కూడా ఈ ఆఫీసుల చుట్టూ తిరగాలని చెప్తున్నారు. మొత్తంగా ఇదంతా కూడా ఎవరికి వారు హైడ్రా పేరు చెప్పి కావచ్చు, హైడ్రానేమో తిమింగలాల లెక్క వారందరినీ కూడా పెద్ద స్థాయిలో వసూళ్ళకు కావచ్చు, కింది స్థాయి అధికారులేమో చిన్న చిన్న షార్కుల్లాగా వీళ్ళందరినీ కూడా సామాన్య ప్రజలను పీడించడానికి వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళంతా కూడా మొత్తంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఎక్కడైతే 7th ఫ్లోర్ బుద్ధ భవన్లో ఉండడం జరిగిందో, మరి దానికి సంబంధించి చూసుకున్నట్టయితే అది నాలా పైన ఉండడం జరిగింది. మనం ఎక్కడైతే జిహెచ్ఎంసీ ఉండడం జరిగిందో ఇక్కడ పక్క నుంచే తూము వెళ్ళడం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించి చూస్తే మరి ఎక్కడి నుంచి ఉన్నా ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, వేరే వాటన్నిటికి సంబంధించి కూడా కొన్ని అంటే యూజేజెస్ కాబట్టి వీటికి కొన్ని అవకాశాలు ఇచ్చారు. కానీ మరి వీటన్నిటికీ ఎప్పుడైతే తీయడం జరుగుతుందో వీటన్నిటికీ బౌండరీస్ ఫిక్స్ చేయండి అని కూడా వారికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, మిగతా సభ్యులు కావచ్చు, లేక్స్ ప్రొటెక్షన్ కావచ్చు, సామాన్య ప్రజలు అందరూ చెప్తున్నారు. మీరు కొట్టేసి వెళ్తున్నారు, తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సేమ్ మళ్ళీ సెటిల్మెంట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే రియాక్షన్ అవుతుంది కదా. మళ్ళీ సామాన్య ప్రజలు ఇప్పుడు 3 బిల్డింగ్లు కొట్టారు, 12 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది అతనికి. మరి ఆ వారికి సంబంధించిన నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? మరి అలాగే ఇప్పుడు ఈ పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో మరి వీరిని ప్రాసిక్యూట్ చేస్తారా? అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా కూల్చివేసిన హైడ్రా అధికారులను ప్రాసిక్యూట్ చేస్తారని కూడా వారు బాధితులు చెప్తున్న నేపథ్యం ఉంది. మొత్తంగా ఇదంతా కూడా రాజకీయపరమైన ఉద్దేశం కొద్దీ ఇది చేస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. ఎందుకంటే అటు మంచిర్యాల నార్సింగి పిఎస్ పక్కన ఆదిత్య కేడియాకి సంబంధించి చూసుకున్నట్టయితే కూడా మూసీని ఆక్రమించే అసలు ఆ మూసీ నది ప్రవాహం కూడా రావడం జరుగుతుంది. దాంట్లోనే వారందరూ కూడా కట్టిన నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి కూడా మొన్న మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. మరి దీని సంగతి ఏంటి అంటే సెటిల్ అయిపోయిందా అని కూడా చెప్పిన నేపథ్యం. కానీ ఇప్పటివరకు కూడా అక్కడ రియాక్షన్ లేదు. కానీ మూసీకి సంబంధించి 50 మీటర్ల బఫర్ తీస్తున్నామని కూడా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో 12,000 అసెట్కి సంబంధించి వాటన్ని కూడా తీసేస్తామని చెప్పడం జరుగుతుంది. వారి భరోసా ఎవరిస్తారు? మరి ఇదంతా కూడా అంటే మూసీని ఏదైతే పెద్ద బడాబాబులు ఆక్రమించుకొని కడుతున్న విల్లాలు కావచ్చు అవన్నీ ఉన్నాయి. మరి వాటి జోలికోకుండా సామాన్య జనాలు కావచ్చు, రాజకీయ ప్రతినిధుల పట్ల పోవడం పట్ల కూడా దీనికి అంతా కూడా రాజకీయ కోణం కనబడుతుందని కూడా ప్రతి ఒక్కరు చెప్పిన సందర్భం కనబడుతుంది. ఇది ఓన్లీ ఎవరైతే వారి రాజకీయ స్వప్న కోసం ఉండడం జరిగిందో వారిని భయపెట్టే విధంగానే మధ్యలో చిన్న వారిని కూలగొట్టడం వల్ల ఇట్లాంటి పర్మిషన్స్ ఉన్నప్పటికీ కూడా కూలగొట్టడం కూడా జరుగుతుంది. మొత్తంగా ఏదైతే హైడ్రాకి సంబంధించి ఎట్లాంటి యాక్ట్కి సంబంధించి అటు జిహెచ్ఎంసీలో కావచ్చు, ఇటు హెచ్ఎండీలో కావచ్చు ఎట్లాంటి లేదు కాబట్టి దీన్ని జిహెచ్ఎంసీ కూడా దానికి సంబంధించిన ఇంటర్నల్ విజిలెన్స్ కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. మీకు మాకు ఎట్లాంటి సంబంధాలు ఉండొద్దని కూడా వారు తీసుకున్న చర్య ఉంది. కాబట్టి ఈవిడిఎం అటు జిహెచ్ఎంసీకి సంబంధించి అలాగే హైడ్రాకి ఎలాంటి సంబంధాలు లేకుండా అటు మేయర్ కమిషనర్ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. రైట్ గణేష్, ఏదేమైనా కూడా రాజకీయ వ్యూహంలో భాగంగానే హైడ్రా పనితీరు కనిపిస్తోంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే చట్ట పరిధిని మించి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా నిర్మాణాలను రాత్రికి రాత్రి కూల్చివేయడం పట్ల అంతా కూడా నిరసన వ్యక్తమవుతోంది. ఇదంతా కూడా చెరువుల్ని కాపాడడం పేరుతో జరుగుతున్న ఒక రాజకీయ క్రీడ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమాచారం ఇచ్చినందుకు సూరజ్ అండ్ గణేష్ కి థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ న్యూస్. స్టే ట్యూన్డ్.